స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రము, 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 స్తోత్రము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, జీవాధిపతి, జీవము గల దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాహరుడా, స్తుతుల మీద ఆసీనుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, మహిమా స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముళ్ళు విరచినవాడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. భూమి అందును పరలోకమందును సర్వాధికారము కలిగిన మా సర్వలోక సృష్టికర్త, జీవాధిపతి నీకు వందనాలయా, 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 వందనాలయా. హల్లెలూయా. మహాగణుడా, బలవంతుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, 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 వందనాలైనా మా సర్వంతర్యామి మీకు వందనాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మా మంచి కాపరి నీకు వందనాలు. మా ప్రధాన యాజకుడా, మా నాయకుడా, మా యజమానుడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, మహాగణుడా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా ఈ రాత్రికాల సమయమందు నాయన ఇదిగో నీ పాదస్థానికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నైనా. అలాగే లైవ్లో నాయన చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా. నీ వాక్యము నాయన ఎవరైతే శ్రద్ధగా వినాలని ఆశతో ఎదురు చూస్తున్నారో అయ్యా వారి హృదయాలను మీరు తట్టండి ప్రభువా. వారి హృదయాలకు నెమ్మదిని, శాంతిని, సమాధానం అనుగ్రహించండి ప్రభువా. ఆత్మలో వారిని బలపరచండి ప్రభా. మీకు స్తోత్రము నాయన. ఎంతమంది ఆసక్తితో ఉంటున్నారు నీ స్వరము వినడానికి, నీ జీవం గల మాటలు వినాలని ఎంతోమంది ఆశపడుతున్నారు ప్రభా. మీకు స్తోత్రము దేవా. వారందరితోనూ మాట్లాడండి, బలపరచండి, స్థిరపరచండి నాయనా. దేవానికి వందనాలు. నీ మాటల ద్వారా బ్రతికించండి ప్రభా. ఆత్మలో బ్రతికించండి నాయనా. మీకు స్తోత్రము రాజా. తండ్రి నీకు వందనాలు. నీ స్వరము వినిపించండి అయ్యా. ఎందుకు పనికిరాని నన్ను జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయ్యా నన్ను మరుగుపరిచి ప్రభువా ఇదిగో నా ద్వారా నీ వాక్యమును బయలుపరచండి ప్రభా. మీకు స్తోత్రము. నా నోటికి నోరువై ఉండండి ప్రభా. నీ చిత్తమును బయలుపరచి, నీ ఆలోచన బయలుపరచండి, నీ స్వరమును వినిపించండి తండ్రి. నీకు వందనాలు. ఈ ప్రాంతం అంతటిని ప్రభా నీ స్వాధీనంలో తీసుకోండి ప్రభా. దేవా ఎటువంటి ఆటంకములు లేకుండా సమస్త ఆటంకములు యేసయ్యా నీ నామములో తొలగించండి ప్రభా. మీకు స్తోత్రము. నీ పరిశుద్ధాత్మ వాతావరణము మా మధ్యలో ఉంచండి దేవా. మీకు వందనాలైనా తండ్రి. జరగబోచిన యొక్క నాయన కార్యక్రమం అంతటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. మీరే అధ్యక్షత వహించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో తెచ్చుకోమని యేసు నామములో అర్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మనకందరికీ తోడై ఉండి ఆయన సన్నిధికి మరొకసారి నడిపించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన రాకడ బహు సమీపంగా ఉంటుండగా ఎంతోమంది వెనకబడి నిర్లక్ష్యముతో ఎన్నో ఆపదల్లో చిక్కుకుంటూ మరి అనేక శోధనలో పడిపోతూ నిర్లక్ష్యంగా ఉంటున్న వారిని చూసి కాదు కానీ మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము ఆయన తట్టు తిప్పినట్లయితే దేవుడే మనతో, నీతో, నాతో, అందరితోనూ ఆయన సన్నిధిలో వేచి చూస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నాడు. రండి మరి ఈ సమయంలో దేవుడు అంటున్నారు ఒక మాట, నేను వారిలో నివసించి సంచరింతును అని పలుకుతున్నాడు. దేవుడు ఏం చేస్తుండంట? నేను వారిలో నివసించి సంచరింతును అని ఆయన ఎంతగానో మరి ఎవరు నా కొరకు వేచి ఉన్నారు, ఎవరు నా కొరకు సిద్ధపడుతున్నారు, ఎవరు తమ హృదయాలను నా వైపు త్రిప్పుకొని
ఆశతో ఎదురు చూస్తున్నారని ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అటువంటి వారితో పలుకుతున్న మాట ఏంటంటే, నేను మీలో నివసించి సంచరించాలని కోరుతున్నాను అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుడే మన మధ్యలో లేదా మనలో నివసించి సంచరిస్తున్నట్లయితే మన జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎవరిలో అయితే దేవుడు సంచరించడో, ఎవరిలో అయితే దేవుడు నివసించడో, ఎవరిలో అయితే ఆయనకు నివాస స్థలము లేదో, ఎవరిలో అయితే దేవుడు నాలో నివసించాలని ఆశ కలిగి ఉండలేకపోతున్నారో, దేవుణ్ణి పట్టించుకోనటి వారిని కూడా దేవుడు కూడా పట్టించుకోడండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆశ గల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానని చెప్పుచున్న మాట మనం లేఖనాల్లో చూస్తున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మనము చివరి దినాల్లో ఉంటున్నాము, అంత్య దినాల్లో ఉంటున్నాము. కాబట్టి ఆయన రాకడ ఏ సమయమో ఏ క్షణమో మనకు తెలియదు. ఆయన పలుకుచున్న మాట ఏంటంటే, నేను మీలో నివసించాలని చూస్తున్నాను. మరి ఆయన ఆ విధంగా పలుకుతున్న మాటకు ఎవరు చెవియొగ్గుతున్నారు? ఎవరి మనసు ఆయన వైపు త్రిప్పుతున్నారు? ఎవరు ఆయన కొరకు ఆశపరి ఎదురు చూస్తున్నారు? ఈ ఆశ నీలో నాలో ఉండినట్లయితే దేవుడు మనలోనికి వచ్చి మనలో సంచరించి ఆయన నివసించాలని కోరుచున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము ఆయన మనలోనికి రావాలి, మనలో సంచరించాలి, మనలో ఉండాలి. అంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఆయన మనలోనికి వస్తాడు, మనం ఏ విధంగా ఉంటే ఆయన మనలో ఉంటాడు అనేది ఇక్కడ వాక్యము చూసుకుందాం. నిర్గమకాండము 25వ అధ్యాయము, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము. ఆమేన్. స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను వారిలో నివసించున్నట్లు. ఎవరిలో? వారిలో అనగా వారు అనగా వారు అన్న మాట రాగానే ఆ మాటను స్వీకరించేవారు. అది నువ్వై ఉండొచ్చు, నేనై ఉండొచ్చు, మన అందరమై ఉండొచ్చు. ఆయన అంటున్నాడు, వారిలో నివసించి సంచరించులాగున నివసించున్నట్లు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను మీలోనికి రావాలంటే మీరు నాకు ఒక స్థలము ఏర్పరచాలి. అది ఎటువంటిదై ఉండాలంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. పరిశుద్ధమైన దానికి అనే మాటకు బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు గనుక నీవు పరిశుద్ధుడవై ఉంటే, నీ హృదయము పరిశుద్ధమై ఉంటే ఆయన రావడానికి ఏమాత్రము కూడా అలక్ష్యము చేయువాడు కాదు. ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, ఎవరైతే నా మాటకు చెవియొగ్గుతారో, నేను వారిని ఏమాత్రం కూడా తడవు చేయను. ఎవరి హృదయమైతే నా కొరకు వేచి చూస్తున్నదో, ఎవరైతే నా తట్టు వారి మనస్సు త్రిప్పుతారో, నేను వారిలోనికి వచ్చి వారిలో సంచరించి వారిలో నివసిస్తాను అని చెప్తున్నాడు మాట. ఏ విధంగా ఉంటే ఆయన వస్తాడు?
వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. స్తోత్రం. ఆయనకేం కావాలంట? పరిశుద్ధ స్థలము. మన హృదయం ఎటువంటి ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. నీవు ఏ స్థలమైతే దేవునికి ఇవ్వాలనుకుంటున్నావో ఆ స్థలము పరిశుద్ధమై ఉన్నది. పరిశుద్ధపరచబడినదైతేనే దేవుడు అక్కడికి, ఆ స్థలానికి వస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధంగా లేకుండా, శుభ్రము చేయకుండా నీలో అపవిత్రత, నీలో సమస్త అంధకారము, చీకటి, పాపము, ఈ లోక సంబంధమైన అపవిత్రత, ఇటువంటిది ఏదైనా నీలో ఉన్న ఎడల ఆయన వెనక్కి మరిపోతాడు. నీవు ఎంత ఆహ్వానించినా, ఎంత ప్రాధేయపడ్డా, నీవు ఎంత గోజాడినా, ఎంత కన్నీరు కార్చినా ఆయన రాలేడు. ఎందుకంటే ఆయనకు కావలసినది పరిశుద్ధమైనది. పరిశుద్ధమైనది నీవు కలిగి ఉండకుండా నీ కోరికల ప్రకారమే, నీ ఇష్ట ప్రకారమే, నీ చిత్త ప్రకారమే, నీ ఇష్టానుసారమైన జీవితం జీవించి ప్రభువా నాలోనికి రా, ప్రభువా నాలోనికి రా అంటే ఆయన ఏమంటాడు? నీవు ఎవరో నాకు ఎరుగదు, నాకు సంబంధించినది నీలో ఏమాత్రము లేదు, నేను పరిశుద్ధుడను, నాకు కలిగిన పరిశుద్ధత నీలో ఉన్నదా? స్తోత్రం అని దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయనకు పరిశుద్ధమైన నివసించే స్థలము ఏర్పరచబడినప్పుడే ఆయన వస్తానని సెలవిస్తున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడే మనలోనికి వచ్చి నివసించాలని ఆశ కలిగి ఉంటే అది ఏ విధంగా ఒక్కసారి ఉంటుందో ఆలోచించుకుందాం కదా. అది ఎంత సంతోషము, ఎంత మనోహరము. దేవుడే పరలోకము నుండి దిగి వచ్చి మనలో నివసిస్తే ఇక మనకు అంతకన్నా భాగ్యం ఏముంది ఈ లోకంలో కదా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ఆయనను ఆహ్వానించాలంటే, మనము ఆయనను స్వీకరించాలంటే, లేదా దేవుడు మనల్ని స్వీకరించాలంటే, మనము ఆయనకు అర్హులముగా ఉండాలంటే, మనము ఆయనకు అంగీకారముగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేనిది ఆయన ఏమాత్రము కూడా లెక్క చేయడు. స్తోత్రం. ఎందుకంటే ఆయన అపవిత్రుడు కాదు. అపవిత్రమైనది ఈ లోక సంబంధమైనది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యము పరిశుద్ధమైనది. స్తోత్రం. ఆయన సన్నిధి పరిశుద్ధమైనది. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధమైనది మాత్రమే కోరుకునేవాడు. నువ్వు ఏదైనా చెల్లించు దేవుడికి. నీ హృదయము, నీ మనస్సు, నీవు అర్పించే అర్పణలు, నీవు అర్పించే బలులు ప్రతి ఒక్కటి కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి. స్తోత్రం. ఎందుకంటే ఆయన నిందారహితుడు, ఏ పాపము లేనివాడు. స్తోత్రం. ఆయనలో ఏ మచ్చ, ఏ డాగు, ఏ కళంకము లేనివాడు ఆయన. ఆయన నిష్కలంకుడు. కాబట్టి ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా నువ్వు కూడా మార్చబడాలి. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి పరిశుద్ధమైనది ఉంటేనే ఆయన అంగీకరిస్తాడు. అలాగే నేను వారిలో నివసించి సంచరించున్నట్లు పరిశుద్ధ స్థలముగా ఉండాలి. ఆయన కోరుకునేది ఒకటే. ఆయన నీ హృదయంలోనికి రావాలంటే,
నీ మనస్సులోనికి రావాలంటే, నీ జీవితంలో అడుగు పెట్టి ప్రతి దినము ఉదయము లేచింది మొదలుకొని బ్రతికినంత కాలము ఆయన నీతో ఉండాలంటే, ఆయనతో నీవు సహవాసము కలిగి ఉండాలంటే ఆయన కోరుకునేది ఒకటే, ఏంటది? పరిశుద్ధత. పరిశుద్ధత. అపవిత్రత ఎక్కడుందో ఆయన ఉండువాడు కాదక్కడ. ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఆయన దిగి వచ్చే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీలో దేహమును గూర్చిన అపవిత్రత కావచ్చు, శరీర కార్యములు కావచ్చు, ఈలోక కార్యములు కావచ్చు, ఇంకా అనేక రకరకాలవి అపవాది సంబంధమైనది కావచ్చు. వీటిలో ఏది ఉన్న ఎడల కూడా దేవుడు నిన్ను నన్ను అంగీకరించేవాడు కాదు. నీవు చేస్తున్న సమస్తము కూడా వ్యర్థమే. ఎందుకంటే దేవునికి కావలసినది నీలో లేదు కాబట్టి నీవు దేవుని కొరకు ఎంత చేసినా వ్యర్థమే. ఆఖరికి దేవునికి నీవు నీ పరిశుద్ధత కలిగి ఉండకుండా, మారు మనసు లేకుండా నీవు ప్రాణమర్పించినప్పటికీ కూడా వ్యర్థమే. స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి మనము దేవుణ్ణి అడగవలసింది ఒక్కటే, ప్రభువా నీ పరిశుద్ధత నాకు దయచేయి. నాలో పరిశుద్ధత ఉంటూ నీవు వస్తావని నీ వాక్యం సెలవిస్తుంది. నీవు లానోలికి రావాలంటే నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. అవును నాయనా, నేను శుద్ధీకరించబడాలి. ఎందుకంటే మట్టి పురుగు లాంటి మానవులం. మనలో ఎక్కడో ఒక దగ్గర లోపం ఉండవచ్చు కదా. మనం పరిశుద్ధులం అయిపోయామా? కాదు. పరిశుద్ధతలోనికి మార్చబడుతున్నాము దినదినము. నీవు సంపూర్ణుడవైతే ఈ లోకములో ఉండవలసిన పనే లేదు కదా. హల్లెలూయా. ఈ లోకంతో పని ఏముంది? ఇంకా సంపూర్ణులం అయిపోయినాక ఈ లోకంతో మనకేం పని కదా. మనం చేరవలసిన చోటికి చేరిపోతాం. స్తోత్రం. కాబట్టి ఆ చేరవలసిన చోటికి చేరాలంటే దేవుడే మనలను అంగీకరించాలి. మనం అంగీకరింపబడుతున్నామా? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ ప్రాణాత్మ దేహములను ఆయనకేం చేయాలి? అర్పించాలి. బలులు అర్పించిన వారిని మనం పాత నిబంధనలో చూస్తాం. కయీను, హేబేలు. స్తోత్రం. కయీను తను ఉన్న దాంట్లో అర్పించాడు. కానీ హేబేలు ఏం చేశాడు? తనకున్న వాటిలో బలిష్టమైనవి, అంటే ఏవైతే దేవునికి ఇంపుగా, ఏవైతే దేవునికి ఇష్టముగా ఉంటాయో అవిటిని ఆ హేబేలు అర్పించడానికి ఏమాత్రం కూడా వెనక తీయలేదు. కయీను ఏం చేశాడు? దేవునికి ఇష్టమైనవి అర్పించలేదు, తన మనస్సుకు వచ్చినయే అర్పించాడు కదా. తను కోరుకున్నవి అర్పించలేదు, కానీ దేవునికి ఇష్టమైనవి అర్పించలేదు, కానీ తన బుద్ధిపూర్వకంగా అర్పించాడు. ఆయన ఏదో ఒక బలి అర్పించాలి కదా, ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే. అనేక సార్లు మన జీవితంలో కూడా ప్రభువుకు ఏ విధంగా ఇస్తామంటే ఏదో ఒకటి అర్పించాలి కదా, తప్పది కదా. ఎందుకంటే దేవుడా బలిని కోరువాడు కాదు. ఒకవేళ కోరితే నేను అర్పించిన ఆయన ఇష్టపడతాడా? ఆ విధంగా కయీను బలి, అక్కడ హేబేలు బలి, ఇద్దరి బలులను చూస్తున్నాం. అయితే దేవుడు ఎవరి బలిని అంగీకరించాడు? హేబేలు బలి. ఎందుకంటే దేవునికి ఇష్టపూర్వకంగా ఆయన అర్పించాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. దీన్ని మనం ఏమనాలంటే పరిశుద్ధమైనదిగా అంటే ఇంకా చాలా బాగుంటుంది. స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మనలో నివసించి సంచరించాలని కోరుచున్నాడు. దేవుడు మనలోనికి దిగివచ్చి సంచరిస్తే ఆ జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి మనము తలంచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. అంతకంటే మించిన భాగ్యము ఈ లోకంలో లేదు కదా. మనకి ఈ లోకంలో ఎన్నో కలిగి ఉండవచ్చు, కానీ అవన్నిటి ద్వారా సంతోషమా? లేదు. ఎంత సంపాదించినా, ఎంత నీతిగా బ్రతికినా, ఎంత కష్టపడ్డా ఏం చేస్తాం? ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ దేవుడే మనలోనికి వచ్చి మనలో సంచరించి మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని తడుతున్నప్పుడు, తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్నప్పుడు, స్తోత్రం, మన జీవితం ఏ విధంగా ఉంటుంది? ఆయనకు ఎంతో ఇష్టపూర్వకంగా, ఆయనకు ఇంపైన సువాసనగా ఉంటుంది అది. హల్లెలూయా. కాబట్టి అలాంటి జీవితాలే దేవుడు ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. మరి ఒక మాట చూద్దాం. నిర్గమ 3వ అధ్యాయము 5వ వచనం. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. స్తోత్రం. ఇక్కడ దేవుడు మోషేను దర్శించి ఆయన మాట్లాడుతున్న మాట, ఓ మోషే, నీవు నా దగ్గరికి రావద్దు, ఎందుకంటే నీ ఉన్న చోటంతా కూడా పరిశుద్ధమైనది, నీ కాళ్లకు వేసుకున్న చెప్పులు విడువుము. స్తోత్రం. ఎందుకంటే దేవుడక దిగి వచ్చి ఉన్నాడు. ఎక్కడ దేవుడు దిగి వస్తే అక్కడ పరిశుద్ధమే, ఎక్కడ దేవుడు సంచరిస్తే అక్కడ పరిశుద్ధమే. స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడ నివసిస్తాడో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. దేవుడు ఎక్కడ నడుస్తాడో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. ఆ స్థలము పరిశుద్ధమైనది. ఆషామాషిగా మనము అనుకోవద్దు. స్తోత్రం. కానీ మోషే ఎప్పటిలాగే గొర్రెలను తీసుకొని మేపుకుంటూ ఆ యొక్క కొండ దగ్గరికి వచ్చినప్పుడు మోషేను చూసి దేవుడే దిగివచ్చి ఒక మండుతున్న పొదగా అక్కడికి దిగివచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం. ఓ మోషే, నీ పాదాలకున్న చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది, కాబట్టి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే ఏం చేసినాడు? తల వంచి సాగిలపడి, ప్రభువా నన్ను క్షమించు అని ఆయన సాగిలపడ్డట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. స్తోత్రం. ఆయన సంచరించి ఆయన నివసించే స్థలము ఏ పాటిదండి? పరిశుద్ధమైనది కదా. ఇటువంటి పరిశుద్ధమైన స్థలములో నివసించు వాడిని మన అపవిత్ర హృదయములోనికి రమ్మంటే వస్తాడా? హల్లెలూయా. మన కొరకు మనము జీవిస్తున్న ఈ జీవితంలోనికి రమ్మంటే వస్తాడా? స్తోత్రం. హల్లెలూయా. కానీ ఏం చేయాలి ఇక్కడ? మన హృదయాలను, ఆయన వాక్యం సెలవిస్తుంది, నీ హృదయము నా ఆలయం కదా, నీ మనసే నా మందిరం. కాబట్టి ఆయన ఈ విధంగా అంటున్నాడు, నేను నీలోనికి రావాలంటే నీవు ఏం చేయాలి? పరిశుద్ధపరుచుకోవాలి. స్తోత్ర. నీవు ఎప్పుడైతే పరిశుద్ధపరచుకుంటావో ఆయన నీలోనికి రావడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే నీలోనికి అడుగు పెడతాడో నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, నీ స్థితిగతులు మారిపోతాయి, నీ ఆత్మీయ పరిస్థితిలో నీవు మండే అనుభవంలోనికి వెళతావు. స్తోత్ర. హల్లెలూయా. ఇటువంటి పరిశుద్ధత, ఇటువంటి దేవునికి ఆహ్వానకరమైన జీవితము నేను కలిగి ఉంటున్నామా? స్తోత్ర.
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా ఉండాలని కోరుతున్నాడు. ఒకవేళ దేవుణ్ణి ఈ రాత్రి నీవు ఆహ్వానించినట్లయితే నీవు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రపరచబడాలి. మొట్టమొదట నిన్ను నీవు పవిత్రపరచుకో, మొట్టమొదట నిన్ను నీవు పరిశుద్ధపరచుకో. నీవు శుద్ధీకరింపబడు, నేను నీలోనికి వస్తా, నేను నిన్ను నడిపిస్తా. స్తోత్రం అని దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథము 6 యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. సూచితను అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయెను. స్తోత్రం. నీ దోషము తొలగిపోయెను అనెను. ఆమేన్. ఇక్కడ యెషయా భక్తుడు కూడా దేవుణ్ణి దర్శించుకున్నట్టుగా చూస్తున్నాం. దేవుణ్ణి దర్శించుకున్న ప్రతి వారు కూడా ఏమవుతున్నారు? ఇక్కడ పరిశుద్ధపరచబడుతున్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడంట? అపవిత్రమైన పెదవులు గలవాడను అని యెషయా భక్తుడే ఇంతగా తగ్గించుకొని దేవుని ఎదుట ఇంత సాగిలపడి భయపడుతూ వణుకుతూ ఏమంటున్నాడు? ఆయన నేను అపవిత్రుడను. ఎందుకంటే అపవిత్రత ఆయనలో ఉంది అని ఎప్పుడు తెలుసుకున్నాడు? ఆయన దేవుణ్ణి దర్శించుకున్నాడు కాబట్టి, దేవుణ్ణి చూశాడు కాబట్టి, దేవుని మహిమను తాకాడు కాబట్టి, దేవుని మహిమ ఆయన చూశాడు కాబట్టి తనను తాను ఏం చేసుకున్నాడు? ఆయన తగ్గించుకొని అర్పించుకుంటున్నాడు. ప్రభువా, నాలో ఏ మంచితనము లేదు, నేను అపవిత్రుడను. కానీ మనం ఏం చేస్తాము? యెషయా భక్తుడు 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 అంటాం కదా. ఆయన చాలా భక్తిపరుడని మనం అంటాం. కానీ ఆయన ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. స్తోత్రం. ఇట్టి మనస్సు నీవు నేను కలిగి ఉన్నామా? దేవుణ్ణి దర్శించుకున్న వారు పరిశుద్ధపరచబడాలని ఎంతో ఆశతో ప్రాధేయపడతారు. అవును ప్రభువా, ఇంకా నాలో ఏముందో, నీకు అసహ్యమైనది, నీకు ఆయాసకరమైనది, నీకు అపవిత్రమైనది, నీవు సహించలేనిది నాలో ఏమైతే ఉన్నదో ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నేను పాపిని అని ప్రాధేయపడే మనస్సు నీవు నేను కలిగి ఉన్నామా? స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతో భక్తిపరులం, మనకెన్నో వాక్యాలు తెలుసు, ఎంతో ప్రార్థన చేస్తాం. కానీ ఒప్పుకునే మనస్సుందా? దేవుని దగ్గర దీనులమయ్యే మనస్సుందా? దేవుని దగ్గర విధేయులమయ్యే మనస్సుందా? దేవుని దగ్గర తగ్గించుకునే మనస్సుందా? స్తోత్రం. హల్లెలూయా. యెషయా భక్తుడే నేను అపవిత్రుడను అంటే మనమే పాటి వారమండి కదా. ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవుడు ఎన్నోసార్లు ఈ వాక్యాల ద్వారా మాట్లాడిండొచ్చు. కానీ ఏం చేస్తాం? మనం వింటాం, అప్పటి మనం ప్రార్థన చేసుకుంటాం, వెళ్ళిపోతాం కదా. కానీ యెషయా భక్తుడు అలా చేయట్లేదు.
భక్తులు ఎవరైనా సరే పాత నిబంధనలో కానీ కృత నిబంధనలో కానీ ఏ భక్తులైనా ఆయన ఎదుట సాగిలపడ్డవారు వెనక్కి తిరిగినట్టుగా వారి జీవితాలు బలహీనమైనట్టుగా కనబడలే, కానీ వారు ఒకసారి సాగిలపడ్డారంటే వారి బతుకులు ముందుకే ఇంకా వర్ధిల్లుతూ 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 దేవునికి ఇష్టమైన జీవితం జీవించారు. స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాం? అనుక్షణము దేవుణ్ణి బాధ పెడుతూనే ఉంటున్నాం. ఎందుకో తెలుసా? మన క్రియలు, మన మాటలు, మన తలంపులు కదా. అందుకని ఈ రాత్రి దేవుడు, నేను మీలోనికి రావాలని కోరుకుంటున్నాను, మీరు పరిశుద్ధపరచబడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనను దర్శించుకునేవారు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా కలిగి ఉంటేనే, ఆయనలో ఎటువంటి పరిశుద్ధత ఉందో ఆ పరిశుద్ధత నీవు నేను మనమందరము కలిగి ఉంటేనే ఆయన మనలోనికి రావాలని ఆశపడుతున్నాడు. స్తోత్ర, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, ఆదికాండము 28వ అధ్యాయము ఆదికాండము 28 దాని 17-18 చదవండి. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే చాలండి, ఇక్కడ యాకోబు భక్తుని కూడా చూస్తున్నాం. స్తోత్రం. ఇక్కడ యాకోబు భక్తుడు కూడా ఆయన చేస్తున్న ప్రయాణములో ఆయన ఒక కల కంటున్నాడు. ఆ రాత్రి అక్కడ ఉండవలసి వచ్చింది. ఆయన అక్కడ పడుకొని ఒక కల కంటున్నాడు. ఆయన ఆకాశము నుండి భూమి మీదకి ఒక నిచ్చెన వేయబడి దూతలు అయిన వారు ఏం చేస్తున్నారు? అక్కడ ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ యొక్క కల కని ఆయన మేలుకొని దిగ్గున లేచి ఏం చేశాడు? ఆయన భయపడ్డాడు. స్తోత్రం. అక్కడ ఏం కలిగింది ఆయనకు? భయము. భక్తుడే కదా, భయం ఎందుకు పడాలి కదా? స్తోత్రం. దేవుని భక్తుడే కదండి, దేవుని దర్శించుకునేవాడే కదండి, దేవుని మాట వినేవాడే కదండి, దేవుని మాటకు చెవియొగ్గేవాడు కదండి, దేవునికి విధేయుడైన వాడే కదండి. ఎందుకు భయపడాలి మరి? ఆయన మన తప్పు చేశాడా? హల్లెలూయా. అంటే దేవుని వాక్యంలో ఒక మాట చూస్తాం, భయముతో కూడిన భక్తి. స్తోత్రం. ఆయన భక్తి పరుడే, కానీ ఆయనలో ఏముంది? భయము. భయము లేని భక్తి వ్యర్థము కదా. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఇంకో మాట కూడా పలుకుతున్నాడు ఇక్కడ. ఏమనంటే, మీరు భయపడాలి. నేను మీలోనికి రావాలంటే మీరేం చేయాలి? భయము కలిగి భక్తి చేయాలి. మొదట పరిశుద్ధపరచుకోవాలి. ఆ తర్వాత నేను మీలోనికి రావాలంటే ఒక భయము కలిగిన భక్తి కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి భయపడని వారు దేవుని దర్శించుకోలేరు. దేవునికి భయపడని వారు దేవునికి లోబడలేరు. దేవుని మాటకు భయపడని వారు ఏమాత్రం కూడా దేవుణ్ణి లెక్క చేసేవారు కాదు. అటువంటి వారిని దేవుడు ఇష్టపడడు. స్తోత్రం. ఎవరైతే దేవుడంటే భయం ఉందో వారిని దేవుడు అంగీకరిస్తాడు. స్తోత్రం. కాబట్టి యాకోబు భక్తుడు కూడా భయపడుతున్నాడు.
అయ్యో ఇది పరలోక గవిని. నిజమే, ఇక్కడ దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారంటే ఇది మామూలు స్థలమా? స్తోత్రం. ఇక్కడ నేను పరలోకమును చూశాను అని ఆయన కూడా భయపడుతున్నాడు అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ దినాల్లో చూసినట్లయితే కొంతమందికి దేవుని సన్నిధి అంటే భయం ఉండదు, ఆరాధన అంటే భయం ఉండదు, ప్రార్థన అంటే భయం ఉండదు. ఏం చేస్తారంటే వారు ఫార్మాలిటీగా వచ్చి కూర్చొని విన్నకాడికి విని వెళ్ళిపోతారు. స్తోత్రం. మన మధ్యలోనే ఉంటారు, మన మధ్యలోనే కూర్చుంటారు, మన మధ్యలో విన్నట్టుగానే ఉంటారు. కానీ వారి తలంపు, వారి హృదయము, వారి మనస్సు బయట ఉంటుంది. స్తోత్రం. నిజమా కాదా? శరీరం ఇక్కడ, ఆత్మ ఎక్కడో. కానీ దేవుడు కోరుకునేది ఏంటి? హల్లెలూయా, స్తోత్రం. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని వాక్యము సెలవిస్తుంది కదా. మనం దేవుని సన్నిధికి రావాలంటే ఏం కలిగి ఉండాలి? ఒక భయము, ఒక పరిశుద్ధత, ఒక వినయమైన మనస్సు. స్తోత్రం. లోబడే తత్వము కదా. నువ్వు మనుషులకు లోబడకు, దేవునికి లోబడు కదా. దేవునికి లోబడితే ఆయన నీలోనికి వస్తాడు. స్తోత్రం. అలాగే యెషయా భక్తిని చూసాం, మోషేను చూసాం, యాకోబును కూడా చూసాం. వీరందరూ ఏం చేస్తున్నారు? తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని దేవునికి భయపడువారిగా ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరైతే అలక్ష్యము నిర్లక్ష్యము చేస్తారో దేవుడు కూడా వారిని ఏమాత్రం లెక్క చేయడు. స్తోత్రం, హల్లెలూయా. నీవు త్రోసేసినట్లయితే దేవుడు నీలోనికి ఎందుకు వస్తాడండి? దేవునికి సంబంధించి నీలో లేనప్పుడు దేవుడు నీలోనికి రావడానికి ఏం పని కదా. దేవునికి సంబంధించినది భయము, దేవునికి సంబంధించినది పరిశుద్ధత. ఇవి కలిగి ఉన్నప్పుడే దేవుడు రావాలని కోరుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆదికాండము 28 హెజ్కేలు తీయండి. హెజ్కేలు 3:12. హెజ్కేలు 3. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకును స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. హల్లెలూయా. దేవునికి భయపడువారు ఏం వింటున్నారు అక్కడ? యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక. వారేం చేస్తారు? ఆయనకి మహిమ చెల్లిస్తారు, ఆయనను మాత్రమే ఆరాధిస్తారు, ఆయనను మాత్రమే పూజిస్తారు, ఆయనను మాత్రమే వేడుకుంటారు. కన్నులారా ఆత్మ ద్వారా ఆయనను చూడగలిగిన వారే ఈ విధంగా ఉంటారు. స్తోత్రం కదా. మరొక్కసారి చదవండి. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని. హల్లెలూయా. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా. స్తోత్రం. అంతలో నీవున్న చోటున్నే దేవుణ్ణి నువ్వు ఆత్మ ద్వారా చూసినట్లయితే
ఆయన ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? ఎత్తుకొని పోయి నీకు కావలసిన పరలోక రాజ్యపు యొక్క ఆత్మీయ విషయాలన్నీ కూడా బయలుపరుస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దర్శనం కలిగిన యోహాన్ను కూడా చూస్తుంటాం మనం కదగా. ఆయన ఎత్తుకొని పోబడుతుంటాడు. దేవుడు అక్కడున్న సమస్తమును కూడా చూపెడుతూ ఉంటాడు. యోహాను ఎవరి వశములో ఉంటాడప్పుడు? ఆత్మవశుడై. స్తోత్రం, దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారో, దేవుణ్ణి మహిమపరచడానికి వస్తారో, దేవుణ్ణి ప్రార్థించడానికి వస్తారో, వారు ఏమై ఉంటారు? ఆత్మవశులై ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. వారు ఆలోచనలను, మనస్సును, హృదయాన్ని అన్నిటినీ కూడా కట్టి ఎక్కడ పెడతారు? ఆయన ప్రభు సన్నిధిలో అప్పగిస్తారు. స్తోత్రం. ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో అడుగుపెట్టిన నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను నీవు దర్శించు. ఇదిగో నా మనస్సు, నా హృదయము, నా తలంపులు ఏం చేయాలి? అక్కడ పరిశుద్ధపరచుకోవాలి. వీటిని నీ స్వాధీనంలో తీసుకో దేవా. నేను నీ ఆత్మ ద్వారా నడిపించబడాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసుకేలు కూడా అంతే చేస్తున్నాడు కదండి. ఆత్మవశుడైన కొనిపోబడుతున్నాడు. స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆత్మీయ విషయాలు చూడడానికి, ఆత్మీయ విషయాలు నేర్చుకోవడానికి, ఆత్మీయ విషయాలు గ్రహించడానికి. ఎందుకు? దేవుని రాజ్యము చేరాలంటే ఇవన్నీ కూడా చేయవలసినదే. స్తోత్రం, హల్లెలూయా. దేవుని రాజ్యము చేరాలంటే ఆషామాషి కాదు. అందుకని ఆయన అంటున్నాడు, మొట్టమొదట నిన్ను నీవు శుచి చేసుకొని, అనగా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని అప్పుడు నా దగ్గరికి రా. నేను నిన్ను దర్శిస్తా, నేను నీతో మాట్లాడుతా, నేను నిన్ను నడిపిస్తా. స్తోత్రం అని దేవుడు పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము దేవుని సన్నిధికి వచ్చి ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. ఆయన సన్నిధికి ఏ విధంగా రావాలి? భయముతో, వణుకుతో రావాలి కదా. మన మనస్సు ఎక్కడనో పెట్టేసి, మన హృదయము ఎక్కడనో పెట్టేసి, మన తలంపులు, ఆలోచనలు ఎక్కడెక్కడనో తిరుగుతూ ఉంటాయి. మనమైతే ఇక్కడే కూర్చుంటాం. అయ్యగారు ఏ వాక్యం చెప్పిండంటే తెలియదు. అంటే మన మనసు ఇక్కడ లేదండి. ఏమంటారు కదా, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. చూసారా? మైండ్ ఏమవుతుంది? ఆబ్సెంట్ అయిపోతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ మొట్టమొదట నీ మనస్సు, నీ హృదయము, నీ తలంపులు ఇక్కడ అర్పించు. అప్పుడు నీవు దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అంత్య దినంలో ఉంటున్నాం, చివరి గడియల్లో ఉంటున్నాం. దేవుని రాకడ ఏ సమయమో తెలీదు. అందుకని ఒక మాట, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి కదా. అంటే వాక్యాలు ఇన్ని విధాలుగా మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ మనము జాగరూకులముగా కాలేకపోతున్నాం. దినదినము అజాగ్రత్తలోనికి వెళ్తున్నాం. అంటే మన ఆశలు తీర్చుకోవడానికే కదా. కానీ దేవుడు ఆ విధంగా కోరట్లేదండి. మొట్టమొదట నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని, నీవు నాకు భయపడితే నేను నీలోనికి వస్తా. నేను నివసించాలంటే నీవు ఒక పరిశుద్ధ స్థలము సిద్ధపరచాలి నాకు అని దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. కాబట్టి ఆ పరిశుద్ధమైన జీవితము, ఎందుకంటే మనము దినదినము ఏం చేయాలి? ఆయన పోలికలోనికి మార్చబడాలి. ఆయన పోలికలోనికి మార్చబడాలంటే ఏం చేయాలి? మనం పరిశుద్ధపరచబడాలి.
కదా. అపవిత్ర మనలో పెట్టుకొని నన్ను దర్శించు, నన్ను నీ రాజ్యమునకు సిద్ధపరచు, నాతో నీవు మాట్లాడినట్టు దేవుడు మాట్లాడతాడా? దేవునికి సంబంధించి నీలో లేనే లేదు. ఏం మాట్లాడతాడు ఆయన కదా. స్తోత్రం. మనకు తెలిసిన వాళ్ళకే మనం ఫోన్ చేసి మాట్లాడతాం, కానీ వేరే వాళ్ళకు, గుర్తు తెలియని వ్యక్తులకు ఫోన్ చేస్తామా? చేయం. అలాగే దేవుడు కూడా నీవు నన్ను ఎరుగుతే నేను నిన్ను ఎరుగుతా అంటున్నాడు కదా. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ మనం సిద్ధపడేది ఎంతో అవసరం. సిద్ధపడకుండా ఎంత భక్తి చేసినా వ్యర్థమే. ఎంత ప్రాధేయపడినా, ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని హోమములు ఆయన సన్నిధికి తీసుకొని వచ్చినా, ఎన్ని అర్పణలు అర్పించినా కయ్యూను వలె మన బలి ఉంటుంది. స్తోత్రం. కాబట్టి కయ్యూను బలి ఆయన కోరట్లేదు, కానీ హేబేలు బలి కోరుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనతో దేవుడు ఈ చిన్న మాటలు మాట్లాడినాడు. ఆయన మాటలకు మనము అంగీకారముగా దేవునికి సమర్పించుకొని మనం సిద్ధపడదాం. రండి, తలను వంచినట్లయితే ప్రార్థన చేస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు, 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 వందనాలు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయనా. తండ్రి నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. నీ కార్యము చేయండి ప్రభువా, మీకు స్తోత్రము. తండ్రి నీ కార్యము జరిగించండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రము రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజా. అవును తండ్రి, నీవు పరిశుద్ధుడవు గనుక నాయన అయ్యా మేము పరిశుద్ధులై ఉండాలని నీవు కోరుచున్నావు దేవా. దేవా మేము నీకు నివాస స్థలముగా ఉండాలంటే తండ్రి, తండ్రి మేము మొట్టమొదట పరిశుద్ధపరచబడాలని కోరుచున్నావు నైనా. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రము నాయన. కరుణించండి, కరుణించండి, కరుణించండి నాయన. దేవా మీకు స్తోత్రము రాజా, స్తోత్రము రాజా, స్తోత్రము రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు దేవా. కరుణామయుడా, మమ్మల్ని కరుణించిన ఆయన ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నాతోనూ మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ యొక్క లైవ్ ద్వారా ఎంతమంది అయితే నాయన ఈ మాటలు విన్నారో ప్రభువా, వారందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. మీకు స్తోత్రము దేవా. అయ్యా అవును తండ్రి, మీకు స్తోత్రం. నేను వారిలో నివసించి సంచరింతును అని నీ వాక్యము ద్వారా మాట్లాడిన దేవా నీకు వందనాలు. నీవు మాలో సంచరించగోరుతున్నావు, నీవు మాలో నివసించాలని కోరుచున్నావు ప్రభువా. అలాగు నాయనా తండ్రి, నీవు మాలోనికి రావాలంటే మేము పరిశుద్ధపరచబడాలి దేవా. మమ్మల్ని పరిశుద్ధపరచండి నైనా. మేము అయోగ్యులమయ్యా, ఏ యోగ్యత లేవారమయ్యా, మేము ఏ పాటి వారము ప్రభువా. మీకు స్తోత్రము తండ్రి. మమ్మల్ని కరుణించండి, కరుణీకరించండి ప్రభువా. అయ్యా కటాక్షించండి నాయనా. తండ్రి నీకు వందనాలు. మేము బలహీనమయ్యా ప్రభువా, మీకు స్తోత్రము. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయనా. వారి వారి జీవితాలు పరిశుద్ధపరచుకొని నిన్ను ఆహ్వానించి నీతో సహవాసము చేయడానికి ప్రభువా, ఆత్మలో నీతో నాయనా కలిసి ఉండడానికి సహాయము చేయండి ప్రభువా. నీకు వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి అయ్యా. మీకు వందనాలనైనా. దీవించండి, ఆత్మీయ ఆశీర్వదించండి ప్రభువా. ఆత్మీయ అక్కర్లు తీర్చండి ప్రభువా. మీకు స్తోత్రము.
బలవంతులను చేయండి, శక్తివంతులను చేయండి, నిరాకడ కొరకు సిద్ధపరచుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.